నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. గులాబీ కోటలో ప్రకంపనలు, కవితమ్మ కొత్త పార్టీ టిఆర్ఎస్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి సొంత గూటికి అంటే స్వచ్ఛమైన తెలంగాణ వాదానికి ప్రాణం పోసేలా కొత్త పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ పేరే తెలంగాణ రాష్ట్ర సేన. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. షార్ట్ కట్ గా చెప్పాలంటే మళ్ళీ మన ముందుకు టిఆర్ఎస్ వచ్చేసింది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా ఈ రోజు చరిత్ర సృష్టించబడింది. వేలాది మంది కార్యకర్తల సమక్షంలో కవిత తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తెలంగాణ అస్తిత్వం మళ్లీ ప్రమాదంలో పడింది. గల్లీ సమస్యలపై ఢిల్లీ స్థాయిలో పోరాడడానికే ఈ తెలంగాణ రాష్ట్ర సేన అంటూ ఆమె గర్జించారు. తండ్రి కేసీఆర్ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితితో ఏ విధంగా ఉద్యమాన్ని నడిపారో అదే రీతిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే అసలు సిసలైన సెన్సేషన్ ఇక్కడే ఉంది. ఈ పార్టీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఎందుకంటే గతంలో కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు కవిత స్థాపించిన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. కేవలం సమితి ప్లేస్ లో సేవ చేరింది కానీ సంక్షిప్త నామం మాత్రం అది. దీంతో భారత ఎన్నికల సంఘం ఈ పేరును ఆమోదిస్తుందా లేదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకే పేరును పోలి ఉండటం, పాత గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఈ పేరు ఈసీ పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ బలహీన పడిందనే వాదన ఉంది. దాన్ని మళ్లీ క్యాష్ చేసుకోవడానికే కవిత ఈ అడుగు వేశారా? సేన పేరుతో ఉగ్రరూపం దాల్చబోతున్నారా? తెలంగాణ మట్టి వాసన తెలిపిన పార్టీగా స్థానిక సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం. ఇది మునీరాబాద్ సభలో కవితమ్మ ఇచ్చిన నినాదం. ఒకవైపు సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది? కేసీఆర్ తన కుమార్తె తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు ఈ కొత్త టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోబోతున్నాయి? తెలంగాణ రాజకీయాల్లో ఈ సేన ఎలాంటి సునామీ సృష్టించబోతుందో వేచి చూడాలి. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.